అంబర్పేట్ డివిజన్లో ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్తో కలిసి పటేల్ నగర్ చౌరస్తాలో 32 లక్షల రూపాయల వ్యయంతో సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ విజయ్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ డివిజన్లో అన్ని పనులు పూర్తయ్యాయని, చిన్న చిన్న పనులు తప్ప అన్ని పనులు పూర్తి చేసుకున్నామని, ఈ 5 ఏళ్లు నేను డివిజన్లో చేసిన అభివృద్ధితో నేను మళ్లీ కార్పొరేటర్ అవుతానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు సిద్ధార్థ ముదిరాజ్, జనరల్ సెక్రటరీ జాఫర్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, మైనార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అబద్ధాలు చెప్పు స్కూల్ పోతున్నావా? పెద్ద ప్లానింగ్ एक सेक्शन सर ఒక నిమిషం ఓకే. ఇవాళ పటేల్ నగర్ చౌరస్తాలో రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా మా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ గారు వచ్చారు. ఈ రోడ్డు పటేల్ నగర్ చౌరస్తా నుంచి హైమాద్ నగర్ బిస్మిల్లా హోటల్ దాకా ఈ రోడ్డు ఉన్నది. ఇది కూడా ఎన్నో రోజుల నుంచి పెండింగ్లో ఉన్నది. ఆల్రెడీ 2 సార్లు క్యాన్సిల్ అయ్యి వచ్చింది. ఇది మా ఎమ్మెల్యే గారు నేను దీని గురించి బాగా కష్టపడి ఇవాళ ఈ రోడ్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే మహమ్మద్ నగర్ నుంచి, నరేందర్ నగర్ నుంచి పటేల్ నగర్ బస్తీ వాసులు, బిలాల్ మజీద్, మరియు న్యూ పటేల్ నగర్, వెంకరెడ్డి నగర్ పోయే వాళ్ళు చాలామంది కూడా ఇట్లకనే రామరెడ్డి నగర్ పోయే వాళ్ళు చాలామంది ఈ రోడ్డుకినే వెళ్తారు. ఈ రోడ్ చూసినప్పుడల్లా బాధ అనిపించేది. ఎందుకంటే ఇంత పెద్ద రోడ్ని ఇన్ని రోజుల నుంచి డెవలప్ చేయలేకపోతున్నామని. కాకపోతే మన రీసెంట్లీ ఈ లెటర్ పెట్టినాక ప్రభుత్వం నుంచి శాంక్షన్ రావడం జరిగింది. అలాగే ఇబ్రాహిం మస్జిద్ బ్యాక్ సైడ్ కూడా ఇవాళ రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది. ఇబ్రాహిం మస్జిద్ బ్యాక్ సైడ్ కూడా 14 లక్షలతో రోడ్ ఇనాగ్రేషన్ జరిగింది. అక్కడ కూడా కొద్దిగా డ్రైనేజ్ సమస్య ఉన్నది. అది కూడా మేము కార్పొరేటర్ బడ్జెట్లో పెట్టడం జరిగింది. దానికి ఇంకా శాంక్షన్స్ టెండర్లు పడాలి. టెండర్లు పడగానే దాన్ని కూడా ఇమీడియట్లీ స్టార్ట్ చేస్తామని అధికారులు తెలపడం జరిగింది. ఇవాళ ఎమ్మెల్యే గారు పాదయాత్ర చేశారు. అక్కడ కొన్ని ఏరియాలు మరీ ఘోరంగా డ్రైనేజ్ వ్యవస్థ ఉన్నది. అవన్నీ చూసి కూడా మా ఎమ్మెల్యే గారు ఇలా కంపల్సరీ ఈ డ్రైనేజ్ చేయాలని అధికారులను ఆదేశించడం జరిగింది. దీనికి ప్రత్యేకంగా మా ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. అలాగే నన్ను కార్పొరేటర్ గెలిపించిన మా ఎమ్మెల్యే గారు ముఖ్యంగా ఫస్ట్ పటేల్ నగర్లో ఉన్న ఆంజనేయ స్వామి, పోచమ్మ తల్లి, సాయిబాబా, ఇక్కడున్న ఇబ్రాహిం మస్జిద్, ఈ ఆశీర్వాదం తీసుకొని నేను ఇక్కడ బయలుదేరడం జరిగింది. ఇవాళ నేను కార్పొరేటర్ కూడా సక్సెస్ఫుల్గా 5 ఇయర్స్ కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి ముందుగా దేవుళ్ళకి దండం పెడుతూ, అలాగే నాకు టికెట్ ఇచ్చిన